హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో సర్వనామ్ గురించి చెప్పబోతున్నాను. దాని కితనే భేద్ హై, సర్వనామ్కి కితనే భేద్ హై దాని గురించి కూడా చెప్పబోతున్నాను. ఫస్ట్ సర్వనామ్ గురించి చెప్పబోయే ముందు ఇక్కడ కొన్ని సెంటెన్స్ చూద్దాం. రామ్ హర్ రోజ్ స్కూల్ జాతా హై, వహ్ అచ్చా పడతా హై. రామ్ అనే బాలుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాడు. వహ్ అచ్చా పడతా హై, ఆ అబ్బాయి బాగా చదువుతున్నాడు. అంటే వహ్ అనేది దేనికి బదులుగా వాడింది? రామ్ అనే పేరుగల అబ్బాయికి బదులుగా, అబ్బాయి పేరుకి బదులుగా వహ్ అనేది వాడబడింది. అలాగే కింద లక్ష్మి అచ్చి లడ్కీ హై, వహ్ దూసరోं को సహాయత करती है. లక్ష్మి అనే అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఆమె ఇతరులకు సహాయం చేస్తుంది. అంటే లక్ష్మికి బదులుగా ఇక్కడ వహ్ అనే వర్డ్ వాడబడింది. ప్రేమ్చంద్ సమాజోన్ముఖి చింతక్ थे, उनका సాహిత్య ప్రగతివాది है. ప్రేమ్చంద్ అనే పేరుకు బదులుగా ఉన్కా అనే వర్డ్ యూజ్ చేయబడింది. భగవాన్ బుద్ధ్ का सबसे बड़ा धर्म अहिंसा ही था. प्रेम और करुणा ही उनके सबसे बड़े मंत्र थे. భగవాన్ బుద్ధ్ కి బదులుగా ఉన్కే అనే వర్డ్ వాడబడింది. అంటే మనము పైన 4 సెంటెన్సెస్లో కూడా పేర్లకు బదులుగా వాడబడిన పదాలు ఏమేమి ఉన్నాయి అండర్లైన్ చేశాను చూడండి. వహ్, ఉన్కా, ఉన్కే, వహ్, ఉన్కా, ఉన్కే. ఈ వర్డ్స్ అంటే పేర్లకు బదులుగా వాడబడిన పదాలను ఏమని అంటారంటే సర్వనామ్ అని అంటారు. సర్వనామ్. ఇందులో ఈ సర్వనామ్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రనౌన్. ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రనౌన్ అని అంటారు. ప్రనౌన్ అంటే ప్రో అంటే ఇన్స్టీడ్ ఆఫ్ నౌన్. ప్రనౌన్ యొక్క డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్, ఇన్స్టీడ్ ఆఫ్ నౌన్కి బదులుగా వాడే పదాలను ప్రనౌన్ అని అంటారు. సర్వనామము అని అంటారు. తెలుగులో సర్వనామము అని అంటారు. హిందీలో సర్వనామం అంటారు. ఇంగ్లీష్లో ప్రనౌన్ అని అంటారు. ఇంగ్లీష్లో సింపుల్గా దీని డెఫినేషన్ ఇన్స్టీడ్ ఆఫ్ నౌన్ అని అంటారు. ఇప్పుడు సర్వనామం యొక్క డెఫినేషన్ హిందీలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్. सर्वनाम जो शब्द संज्ञा के बदले आने वाले शब्द को सर्वनाम कहते हैं. ఏవైతే పదాలు సంజ్ఞకి బదులుగా అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామ్ అని అంటారు. జైసే తుమ్, వహ్, యహ్, వే, యే, ఉస్కా, ఇన్హోనే, ఉన్హోనే ఇలాంటి పదాలన్నీ కూడా సర్వనామం అని అంటారు. सर्वनाम के भेद. सर्वनाम के कितने प्रकार के होते हैं? 6 भेद बताए गए हैं. कितने भेद बताए गए हैं? 6 भेद. उनमें पुरुषवाचक सर्वनाम, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम, निजवाचक सर्वनाम. 6 types of pronouns. पुरुषवाचक सर्वनाम, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम, निजवाचक सर्वनाम. पुरुषवाचक सर्वनाम पर्सनल प्रनाउन. पुरुषवाचक सर्वनाम అంటే पर्सनल प्रनाउन. निश्चयवाचक डेमॉन्स्ट्रेटिव प्रनाउन. अनिश्चयवाचक indefinite pronoun. संबंधवाचक means relative pronoun.
प्रश्नवाचक, प्रश्नवाचक इंटरागेटिव, इंटरागेटिव प्रोनाउन। नेक्स्ट निजवाचक, निजवाचक కామన్ ప్రణం। ఇవి సర్వనామం యొక్క భేద్। ఇప్పుడు పురుషవాచక్ సర్వనామం గురించి తెలుసుకుందాం। పురుషవాచక్ సర్వనామం పురుషవాచక్ సర్వనామం మరి 3 టైప్స్ ఉంటాయి। పురుషవాచక్ సర్వనామం 3 టైప్స్ ఉంటాయి। ఉత్తమ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్। ఉత్తమ పురుష్ దీన్ని మరొక రకంగా ఏమని పిలుస్తారంటే ప్రథమ పురుష్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్। ఫస్ట్ పర్సన్లో దీనికి ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి అంటే మై, సింగులర్గా ఉన్నప్పుడు మై, అదే చాలామంది ఉన్నప్పుడు హమ్, ప్లూరల్। మధ్యం పురుష్ తూ, గౌరవపదంగా మాట్లాడే ప్లూరల్ ఉన్నప్పుడు కానీ గౌరవప్రదంగా ఉన్నప్పుడు కానీ తుమ్, ఆప్ అని పిలుస్తాం। అన్య పురుషులో యహ్, వహ్, ఏ, ప్లూరల్ అయితే ఏ, వే అని చెప్పబడుతుంది। ఇవి పురుషవాచక సర్వనామం। తర్వాత మనకు నిశ్చయవాచక సర్వనామం। నిశ్చయవాచక సర్వనామం అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రణవం। నిశ్చయవాచక్, నిశ్చయవాచక సర్వనామం అంటే दिन डेफिनेशन निकट या दूर के व्यक्तियों या वस्तुओं का निश्चय संकेत जिन शब्दों से व्यक्त होता है। అంటే దగ్గరగా ఉండే వస్తువులు లేకపోతే దూరంగా ఉండే వస్తువులు లేక వ్యక్తులు వాళ్ళకి నిశ్చయంగా చెప్పే పదాలు ఉంటాయి, కొన్ని పదాలు ఉంటాయి। యహ్, యహ్ అనే పదం, యహ్ ఖచ్చితంగా ఒక వ్యక్తి గురించి కానీ యహ్ మేరీ పుస్తక్ హై, యహ్ మేరీ పుస్తక్ హై, ఇది యహ్ మేరీ పుస్తక్ హై అనేది యహ్ అనే వర్డ్ నిశ్చయవాచక సర్వనామం అంటే ఖచ్చితంగా చెప్పేస్తున్నాం ఇది ఇది పుస్తకం నాది అని చెప్పేస్తున్నాం, ఖచ్చితంగా చెప్పేస్తున్నాం। యహ్ మేరీ భాయి హై, యహ్ మేరా భాయి హై, సారీ यह मेरा भाई है, यह। नेक्स्ट अनिश्चयवाचक सर्वनाम। अनिश्चयवाचक सर्वनाम అంటే अनिश्चयवाचक सर्वनाम అంటే जिन सर्वनाम से किसी निश्चय वस्तु का बोध नहीं होता है। अनिश्चयवाचक सर्वनाम అంటే अनिश्चयवाचक सर्वनाम అంటే जिन सर्वनामों से किसी निश्चय वस्तु या बोध नहीं होता उन्हें अनिश्चयवाचक सर्वनाम कहते हैं। वस्तु యొక్క ఆ సర్వనామం పదాలు ఏమై ఉంటాయంటే అనిశ్చయవాచక సర్వనామంకి ఖచ్చితంగా చెప్పలేం, నిశ్చయంగా ఉండలేవు ఆ వస్తువులు। ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఏమిటి అవి అంటే కోయి, అనిశ్చయవాచక సర్వనామంకి కోయి అంటే మనుషులకి వాడతాం కోయి అనేది। కుచ్, కుచ్ అంటే వస్తువులకి వాడతాం, అవి కుచ్ अनिश्चयवाचक सर्वनाम। नेक्स्ट संबंधवाचक सर्वनाम, जिस सर्वनाम से किसी दूसरे सर्वनाम से संबंध स्थापित किया जाए उसे संबंधवाचक सर्वनाम कहते हैं। एग्जाम्पल्स जो सो, एग्जाम्पल्स ఏమైతే जो सो। नेक्स्ट प्रश्नवाचक सर्वनाम, क्वेश्चनिंग वर्ड्स।
క్వశ్చనింగ్ వర్డ్స్ అంటే WH క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ. క్యా, కౌన్, క్యూ, WH క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రశ్నవాచక్ సర్వనామం అవుతాయి. WH క్వశ్చన్స్ క్వశ్చన్ వర్డ్స్ అన్నీ కూడా प्रश्नवाचक सर्वनाम అవుతాయి. निजवाचक सर्वनाम, निजवाचक सर्वनाम है आप यह अपने आप या स्वयं के लिए प्रयुक्त सर्वनाम है यथा यह कार्य में आप ही कर लूंगा. ఇది తనకు తాను సొంతంగా తనకు తాను చెప్పే సర్వనామ పదాలను అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఆప్, खुद, स्वयं, अपने आप, ఇవి నిజవాచక సర్వనామం యొక్క ఎగ్జాంపుల్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సర్వనామం గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ విశేషణం గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.